ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు. విశ్వాస విజయాలు అనే నూతన శీర్షికను ప్రారంభించుచున్నాను. నేటి వీడియోలో మేరీ మొఫాట్ అనే మిషనరీ యొక్క విశ్వాస విజయాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఈ మేరీ మొఫాట్ రాబర్ట్ మొఫాట్ భార్య. రాబర్ట్ మొఫాట్ మరియు మేరీ 1816లో సౌత్ ఆఫ్రికాలోని బోట్స్వానాలో మిషనరీ పరిచర్య చేయటానికి వెళ్ళారు. వీరు అక్కడి ప్రజల మధ్య ప్రభు కొరకు చాలా కష్టాలు అనుభవించారు. ఈ రాబర్ట్ మొఫాట్ మరియు మేరీలకు పుట్టిన ప్రథమ కుమార్తె, ఆమె పేరు కూడా మేరీయే. ఈమెను డేవిడ్ లివింగ్స్టోన్ వివాహం చేసుకొని వీరు పరిచర్య చేసిన ప్రాంతంలోనే ఆయన కూడా మిషనరీ పరిచర్య చేశాడు. వీరి యొక్క మిషనరీ పరిచర్య ప్రారంభంలో చాలా కష్టాలు అనుభవించారు. తినడానికి సరి అయిన తిండి ఉండేది కాదు. ఒకానొక పర్యాయం 2 రోజుల పాటు కనీసం మంచినీళ్ళు కూడా లేకుండా వీరు గడిపారు. వీరి మిషనరీ పరిచర్యలో తొలి 10 సంవత్సరాలు ఒక్క ఆత్మను కూడా సంపాదించలేకపోయారు. వీరిని మిషనరీగా పంపించిన లండన్ మిషనరీ సొసైటీ వారు వీరి అపజయాన్ని బట్టి వీరిని తిరిగి వచ్చేయాల్సిందిగా కోరారు. కానీ వీరు తిరిగి తమ సొంత దేశమైన స్కాట్లాండ్కు వెళ్ళటానికి ఇష్టపడకుండా ఆ బోట్స్వానాలోనే ఎంతో కష్టంతో పరిచర్యను కొనసాగించారు. చివరికి ఒకానొక రోజు మేరీ మొఫాట్ యొక్క స్నేహితురాలు మేరీకి ఒక ఉత్తరం రాసింది. మీరు మిషనరీ పరిచర్య చేస్తున్నారు కదా, నేను మీకు ఏదైనా ఒక గిఫ్ట్ పంపించాలని అనుకుంటున్నాను, ఏ గిఫ్ట్ పంపించమంటావు అని ఆమె ఆ ఉత్తరంలో కోరింది. అప్పుడు మేరీ మొఫాట్ ఆమెకు తిరిగి ఉత్తరం రాస్తూ, మా సంఘానికి ప్రభురాత్రి సంస్కరణ ఆచరించే కిట్ కావాలి అని వ్రాసింది. నిజానికి ఆ సమయానికి వారు ఒక్క ఆత్మను కూడా దేవుని కొరకు సంపాదించలేకపోయారు. కానీ విశ్వాసముతో ఆమె ప్రభురాత్రి భోజన సంస్కరణ ఆచరించే కిట్టును ఇవ్వాల్సిందిగా కోరింది. ఈమె ఉత్తరాన్ని అందుకున్న మేరీ మొఫాట్ స్నేహితురాలు వీరికి ప్రభురాత్రి సంస్కరణ ఆచరించే కిట్టును పంపించారు. ఈ ఉత్తర ప్రత్యుత్తరాల సమయానికి సుమారు 3 నెలల కాలం పట్టింది. సరిగ్గా ఆ కిట్టు వచ్చింది. ఈ 3 నెలల కాలంలో దేవుడు వారికి 6 విశ్వాసులనిచ్చాడు. ఆ 6 విశ్వాసులకు బాప్తిస్మాలు ఇచ్చి ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించవలసిన రోజును ప్రకటించాడు రాబర్ట్ మొఫాట్. వారు ప్రకటించిన ఆ ప్రభురాత్రి భోజన కార్యక్రమపు దినమునకు ముందు రోజు కిట్టు వారికి అందింది. ఒక్క విశ్వాసి కూడా లేకుండానే వారు తమ సంఘానికి విశ్వాసముతో ప్రభురాత్రి భోజన కార్యక్రమపు కిట్టును కోరారు. ఆ కిట్ వచ్చేసరికి దేవుడు వీరికి ఆత్మలనిచ్చాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, మనము విశ్వాసముతో ఉన్నప్పుడు ప్రభు మన విశ్వాసాన్ని ఘనపరుస్తాడు. విశ్వాసము దేవుణ్ణి ఘనపరుస్తుంది, దేవుడు విశ్వాసాన్ని ఘనపరుస్తాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయటానికి మీరు పెట్టే పెట్టుబడి మీ విశ్వాసమే. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో దేవుని వాక్యం ఇలాగూ తెలియచేస్తుంది, విశ్వాసము లేకుండా ఎవడును దేవునికి ఇష్టడుగా నేరడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అతడు విశ్వాసము ద్వారా బలము పొంది దేవుడు అనుగ్రహించిన వాగ్దాన పుత్రుని పొందుకున్నాడు. కనుక మీరు మీ దైనందిన జీవితాల్లో విశ్వాసముతో ప్రార్థన చేయండి. దేవుడు మీ అవసరాలు తీరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. విశ్వాసపు విజయాలు అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న వీక్షకులలో ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ విశ్వాసముతో వారు అడుగుతున్న వాటిని విశ్వసిస్తూ ఉంటే ఇప్పుడే వారి జీవితాల్లో అవి కలుగునట్లుగా సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.